సొంత బాబాయ్యే ఈ అమ్మాయి బిహేవియర్ బాలేదు బాబు, పలానా వ్యక్తితో రెగ్యులర్గా మాట్లాడుతుంది అని అడిగితే అతను నాకు అన్నయ్య వరుస అవుతాడు అని చెప్పి బుకాయించేసింది అంటే ఆ అమ్మాయి ఇక ఏం చేయలేడు ఈయన అన్న ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన క్యారెక్టర్ కింద లెక్క. సరే ఈయనకి అవసరం ఎంత చూస్తున్నా మనకేం అర్థమవుతుందంటే ఇంత రెడీ హ్యాండెడ్గా దొరుకుతున్న ప్రతిసారి కూడా ఒకటి ఇంత అనుమానం అవ్వాలి. ఒక అంటే లీగల్గా వచ్చినప్పుడు ఎట్లా వస్తుందంటే ఇంత ఎక్కువ మందితో మాట్లాడుతున్న అమ్మాయిని యాక్సెప్ట్ చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంది అంటే మ్యాక్సిమం జెంట్స్ యాక్సెప్ట్ చేయరు. అమ్మాయి భర్త ఉండి ఇద్దరు పిల్లలు ఉన్న కేసులో వెళ్ళి రాహుల్తో మాట్లాడుతుంది, పొల్లయ్యతో మాట్లాడితే ఎల్లయ్యతో మాట్లాడతానంటే ఊరుకోరు ఎవరు కూడా. సో గట్టిగా కౌన్సిలింగ్ ఇవ్వడం, వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా ఫిజికల్ రిలేషన్ అనేది చూడలేదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే ఇంకొక ఛాన్స్ ఇద్దాం, కౌన్సిలింగ్ ఇద్దామని. ఈయన ఆల్రెడీ ఇద్దరు ఉన్న వ్యక్తులతోటి మాట్లాడాడు. వాళ్ళు నీకు డైవర్స్ ఇచ్చేసి మమ్మల్ని పెళ్లి చేసుకుంటుంది, మేమిద్దరం లవర్స్, మేము పెళ్లి చేసుకుంటాం, నువ్వేం చేసుకుంటావు చేసుకోరా అన్నట్టు మాట్లాడినా కూడా తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఈయన అవసరం ఎంతలా ఉందంటే నువ్వు ఎక్కడైనా తిరిగిరా నేను కాపురం చేయించుకుంటాను, నువ్వు ఒకసారి చెప్తే చాలు అని. మేబీ ఈ ట్రెండ్ కూడా స్టార్ట్ అవుతుందేమో. ఈ మధ్య చాలా కాల్స్ వింటున్నామండి. అమ్మాయిలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు జెంట్స్ గతి లేక. తప్పు ఎవరు చేసినా ఒకటి, అది అబ్బాయిలు చేసినా అమ్మాయిలు చేసినా. ఒకసారి ఒక కట్టుబాట్లతో ఒక పెళ్లి చేసుకున్నాక భార్యాభర్తలు అలా ఉండాలని, వాళ్ళిద్దరే కలిసి ఉండాలనేది ఫిజికల్గా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే సైంటిఫిక్గా కానీ సొసైటీ పరంగా కానీ చాలా డ్యామేజెస్ ఉంటాయి కాబట్టి కొన్ని కట్టుబాట్లు పెట్టారు, కొన్ని సాంప్రదాయాలు. అవి ఎలా అయిపోయినాయంటే విచ్చలవిడితనం విపరీతంగా అయిపోయి అక్రమ సంబంధాలకి అంతే లేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. సరే ఇక ఈయన విషయానికి వస్తే ఈయన యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు జెంట్స్ అక్రమ సంబంధాలు ఉంటే లేడీస్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. స్టిల్ ఇప్పుడు కూడా లేడీస్కి అక్రమ సంబంధాలు ఉంటే 90% జెంట్స్ యాక్సెప్ట్ చేయట్లా. ఒక 10% మెల్లగా స్టార్ట్ అయ్యారు. ఎందుకు అంటే ఒకటి కోట్ల చుట్టూ తిరగలేరు, రెండు ఇంకో అమ్మాయిని చేసుకున్న ఆవిడ వేసాకని హ్యాండ్ ఓవర్ రావాలి, అప్పటికి పిల్లలు ఉంటున్నారు, ఎవరో స్టెప్ మదర్ వచ్చడం రావడమో లేకపోతే కోర్ట్స్ చుట్టూ తిరగడం ఎందుకు, ఈవిడే మారితే బాగుండ్రా బాబు, ఏదో అట్లా ఉంటుంది ఉన్నంతలో సర్దుకుని తప్పు అయిపోయింది, తప్పేదో అయిపోయిందని. అది ఎలా అవుతుందంటే ఒక స్టేజ్ తర్వాత అమ్మాయి మారకపోతే, అమ్మాయి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని అనకపోతే కనుక ఖచ్చితంగా వీళ్ళ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వడం, ఫాల్స్ కేసులు వేసేసి ఆవిడ తిరగాల్సిన తిరుగుతూ ఉంటుంది. అప్పుడైనా వీళ్ళు ఏం చేయాలి, ఈయన మంచోడు, అవసరం, వేరే ఆప్షన్ లేదు, లీగల్గా వెళ్ళలేడు, ఆవిడ నాకు వద్దు మరో నాకు డైవర్స్ కావాలి అంటున్నప్పుడు కండిషన్స్ పెట్టే రైట్స్ ఈయనకి లేవు. ఈయనకి అవసరం కదా, అమ్మా నువ్వు వచ్చి మూలన్నా ఉండు తల్లి అని అడుగుతున్నప్పుడు ఆవిడ మారిపోయి ఎవరితోటి ఫోన్లు మాట్లాడకుండా సక్రమంగా వచ్చి ఉండాలి అంటే అసలు అలా ఉంటే ప్రాబ్లమే లేదు. అలా లేదు కాబట్టి ప్రాబ్లం. ఆ అమ్మాయి బయటకు వెళ్ళిపోతుంది, ఆవిడ విచ్చలవిడిగా తిరుగుతుంది. మరి ఇట్లాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏమన్నా ఉందా? వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి వాళ్ళని మార్చేసి మాయలు మంత్రాలు చేసి తీసుకురావడం అనేది ఎక్కడ జరగదు. ఈ రోజున ఏ కౌన్సిలింగ్లకి వేటికి ఎవరు వినటానికి రెడీగా లేరు. వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకి ఎక్కువ ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. నువ్వు ఇచ్చే రూపాయి అవసరం, నేనే కష్టపడి 3 రూపాయలు సంపాదించుకుంటా అనే స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేసి ఒకళ్ళ అండర్లో ఉండి వాళ్ళకి సర్వీసులు చేస్తూ వాళ్ళకి వంటలు చేస్తూ ఆయన తిడుతుంటే వింటూ లేకపోతే ఆయనతో షికార్లకు వెళ్తూ ఇలా ఉండాలని ఎవరు అనుకోవట్లా. అట్లాంటి కేసు ఇది. సో ఇట్లా ఈయన 3 years ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తిని ఆవిడ ఒక హాస్టల్లో, అంటే హాస్టల్లో ఉండడం వల్ల ఇన్కమ్ వస్తుంది, షెల్టర్ కూడా ఫుడ్ షెల్టర్ వెళ్ళిపోతాయి. మేబీ ఆ అమ్మాయి అది బెటర్ అనుకుని అక్కడ హాస్టల్ వార్డెన్గా జాయిన్ అయినట్టుంది. అక్కడ ఒక వ్యక్తిని నా హస్బెండ్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చింది. ఈయన రిపీటెడ్గా ఫోన్ చేయడం వల్ల వార్డెన్కి డౌట్ వచ్చి ఏం ఫోన్స్ ఇవి అని తీస్తే, అమ్మ నేను అలా హస్బెండ్ని ఇక్కడ ఒక లెటర్ రాసి వెళ్ళిపోయింది పోలీస్ స్టేషన్లో, నాకు విడాకులు కావాలి అని, ఆవిడ ఏమన్నా మారితే రమ్మానండి అంటే ఆవిడ షాక్ అయ్యి, బాబు ఆల్రెడీ ఒకడు వస్తున్నాడు మా ఆయన అని చెప్పి అలా ఆయన అని, మరి నువ్వెవరో అంటే నేను ఫస్ట్ హస్బెండ్ అమ్మ, నేను అసలు హస్బెండ్ అమ్మాయి ఇంకా పెళ్లి చేసుకోలేదని. ఇద్దరు పిల్లలు ఉన్న కేసుల్లో ఈ రకమైన క్యారెక్టర్ ఉన్నప్పుడు మేబీ వార్డెన్స్ కూడా ఎంటర్టైన్ చేయరు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ తోటి హాస్టల్ రన్ చేయడం అనేది ఒక్కోసారి ఎఫెక్ట్ పడతాయి కాబట్టి. అందుకని అమ్మాయిని పంపించేసినాక అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి చెప్పట్ల. ఎందుకు అంటే ఈయన కనిపెట్టి మళ్ళీ అక్కడ పొల్ల పెడతాడేమో అని. రెండు ఇక్కడికి రావాలని ఆవిడ అనుకోవట్ల. ఇంత పారిపోయి 2 years నుంచి అమ్మాయి ఎక్కడో ఉన్న కేసులో ఈయన అడుగుతున్నది ఏంటంటే ఆవిడ మారిపోయి నా దగ్గరకు వచ్చేసి హ్యాపీగా ఉండాలంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అంటే, అలా తీసుకొచ్చే చట్టాలు ఏమన్నా ఉన్నాయంటే లేవండి. ఫోర్స్ఫుల్గా ఒక అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంట్లో కూర్చోబెట్టడం జరగదు. మరి ఆ అమ్మాయి బ్రెయిన్ కౌన్సిలింగ్ ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల కౌన్సిలింగ్లో ఎక్కడ ఆవిడ వినలే. కేసుల దాకా వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్స్ అంటే లాస్ ఈయనకే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒకవేళ కేసు వేస్తాడు, ఏం కేసు ఫైల్ చేస్తాడు, రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్ కేసు ఫైల్ చేయాలి. ఆవిడ ఎక్కడుంది? ఎక్కడా లేదు. ఎక్కడో వాళ్ళ బాబాయ్ ఇంట్లోనో వాళ్ళ అమ్మమ్మ ఇల్లు, ఈ రెండిట్లో ఏదో ఒకటి జ్యూరిస్డిక్షన్ తీసుకొని ఈయన కేసు ఫైల్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళతో టచ్లో ఉంటుంది.
లేదు ఒక స్టేజ్ తర్వాత అక్కడ కూడా సమ్మన్ సర్వ్ కావట్లేదంటే ఇప్పుడు కోర్టు ఏం చేస్తున్నారంటే వాట్సాప్కి ఈమెయిల్కి కూడా సమ్మన్ సర్వ్ చేయమని ఇస్తున్నారు. అప్పుడు కూడా ఆవిడ రెస్పాండ్ అవ్వకపోతే ఎక్స్పర్ట్ ఆర్డర్స్ వస్తాయి. ఆర్డర్ తీసుకుని ఏం చేసుకోవాలా? అమ్మాయి లేదు, అమ్మ నువ్వు వచ్చి కాపురం చేయని డైరెక్షన్స్ ఇస్తారు. ఈ ఈ కేసు పట్టుకొని డైవర్స్ కేసు వేసుకోవాలి. డైవర్స్ ఆవిడే ఇస్తానంటుంది, ఆవిడే ఇచ్చేసింది, ఒక లెటర్ రాసిపోయి వెళ్ళిపోయింది. బెటర్ ఆప్షను ఆవిడ వస్తే ఎక్స్క్యూజ్ చేయాలా లేదా అనేది ఆలోచించుకోవడం భవిష్యత్తు తప్ప, ఆవిడ ఎక్కడుందో కనిపెట్టేసి ఆవిడని తీసుకొచ్చి ఈయనకి కౌన్సిలింగ్ ఇచ్చి కలిపేయడం అనేది టెంపరీ. ఇప్పుడు దాకా ఈయన చేసిన పని ఏదైతే ఉందో అదే బెటర్ ఆప్షన్. ఈయన ఆల్టర్నేట్ ఎత్తుక్కోవడం లేదా డైవర్స్ కేసు ఫైల్ చేసుకొని ఆవిడ వైపు నుంచి ఆ సమన్సో ఏదో లీగల్ ప్రొసీడింగ్స్లో తీసుకోరు. ఇప్పుడు ఆవిడంటే తెగించి కేసులు వేసే ఆవిడే తెగించి వెళ్ళిపోయింది. అలా అని మనం కూడా అలా చేస్తే ఆవిడ మళ్ళీ వచ్చి కేసులు వేయొచ్చు. కాబట్టి మనం లీగల్గానే వెళ్ళాలి. సార్ మీతో ఒకసారి మాట్లాడుతున్నాను, వినండి సార్. మేడం ఒకసారి ఆమెకు నంబర్ ఉంది మేడం, ఒకసారి ఏమంటారు కనుక్కోవచ్చు మేడం. అదే అడగబోతున్నాం మిమ్మల్ని. లైన్ లో తీసుకోండి మేడం. ఆ అమ్మాయికి ఫోన్ చేస్తాం, ఫోన్ నెంబర్ ఉందా? ఉంది మేడం. ఒకవేళ అమ్మాయి నాకు మ్యూచువల్ డైవర్సే కావాలండి అంటే ఏం చేస్తారు? పిల్లలు ఉన్నారు కదా మేడం. అరే పిల్లలు ఉన్నారయ్యా, పిల్లలు ఉన్నారు కానీ అమ్మాయి రాను అంటే ఇంతసేపు ఎక్స్ప్లెనేషన్ చెప్పింది ఏంటి? మీకు ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఉన్న ఆప్షన్స్ చెప్తున్నాం. మీకు అమ్మాయే కావాలి అంటే రాకపోతే మేడం నేను చూసుకుంటా, నా పిల్లల్ని నేను చూసుకుంటా, మీ ఇష్టం మేడం. నాకు మళ్ళీ ఆ అమ్మాయి రాను అంటే మీకున్న ఆప్షను మ్యూచువల్ డైవర్స్కి అడగడం. నువ్వు రావు కదా నేను ఊరుకుంటానంటే మళ్ళీ మీ ప్రాబ్లం మొదలకే ఉన్నట్టు లెక్క. ఈ 2 years నుంచి ఎలా ఉందో అలాగే ఉన్నట్టు. అయినా పర్వాలేదండి ఇంకో 10 years వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి. మమ్మల్ని అడగమంటున్నారు కాబట్టి మేము ఒకసారి అడుగుతాం. లేదు ఆ అమ్మాయి నాకు మ్యూచువల్ డైవర్స్ లీగల్గా ఒకసారి వినండి మేడం. కాదు సార్, మీకు ఇబ్బంది అవుతుందని ఆ అమ్మాయిని తీసుకురావడం కుదరదండి అని చెప్తున్నా. ఒకసారి మాట్లాడతాం. ఆవిడ నాకు మ్యూచువల్ డైవర్సే కావాలి అంటే మీరు లీగల్గా మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళటం బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఆవిడే వేసి తీసుకోవచ్చు, లేదా మీ మీద మిగతా కేసులు కూడా ఫైల్ చేయడానికి ఆ అమ్మాయికి అవకాశం ఉంది. ఆ కేసుల చుట్టూ తిరిగిన తర్వాత అయ్యో బాబాయ్ ఫ్రీగా డైవర్స్ ఇస్తానని కాదు, ఎదురు కాంపెన్సేషన్ ఇచ్చినా కూడా ఇవ్వదు. ఇప్పుడంటే ఆవిడకి ఏదో వయసు ఉంది, తిరగాల్సిన వాళ్ళతో తిరుగుతుంది. ఆ ఆఫర్ ఏదన్నా ఉంటే వాడుకోండి అని నా బెస్ట్ సజెషన్. వాడుకుంటారా లేదా మీ ఇష్టం. సరే మీ ఆవిడ నెంబర్ ఇవ్వండి, ఫోన్ చేసి మాట్లాడతాం ఒకసారి. ఎట్లా మేడం, నా అందానికి సరిపోదంటది మేడం. నా అందానికి నువ్వు సెట్ అరే బాయ్ ఆవిడ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఆవిడ చీ అన్నప్పుడు నువ్వు కూడా చీ అనుకొని వేరే ఆల్టర్నేట్ ఎత్తుక్కోవయ్యా అని చెప్తుంటే ఆవిడే కావాలంటే దీని సైకిక్ లక్షణాలు అంటారు. ఆ అమ్మాయి ఆల్రెడీ తప్పు పని చేసి వెళ్ళిపోయింది, అప్పుడు తప్పు పని అని అనటం ఎందుకు? నీకు అంత అవసరం ఉంటే నోరు మూసుకొని అమ్మ బాబు నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదమ్మా అని అపురూపంగా రోజు దీపారాధన చేసుకుంటూ కూర్చోవాలి. అలా కూర్చోగలవా? నువ్వు ఇంట్లోనే ఉంటావు, ఇంకొకటి వస్తాడు, బాగుంటుందా నీకు? మరి మారిపోయి రావాలంటున్నావు, మారటం జరగదయ్యా అంటుంటే సరే మీ ఆవిడ నెంబర్ ఇవ్వండి ఒకసారి మాట్లాడుతావు. నువ్వు ఎంత నిజం చెప్తున్నావు తెలియాలి కదా. అసలు ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీ నిజమైతే మీ ఆవిడ మారదు. మీ ఆవిడ మారుతాను అంది అంటే నువ్వు చెప్పిన స్టోరీ అంతా అబద్ధం. మీరు నెంబర్ ఇవ్వండి ఫస్ట్, ఆవిడతో కూడా మాట్లాడతాం, రియాలిటీ ఏంటో తెలియాలి కదా. హలో మమత గారమ్మా మాట్లాడేది? అమ్మా నేను హిట్ టీవీ నుంచి అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నాను తల్లి. మీ హస్బెండ్ శ్రీకాంత్ మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. నా వైఫ్ కొంచెం ఇంటికి రావట్లేదండి 2-3 years నుంచి. ఆ అమ్మాయి కాస్త కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు, కలపండి మేడం అని ఏడుస్తున్నాడు. మరి మీరేమనుకుంటున్నారు, అసలు ఎందుకు దూరంగా ఉంటున్నారు? మేడం నన్ను మస్తు కొట్టి ముక్కులో నుంచి రక్తము, నన్ను ఘోరంగా వాళ్ళ నాన్న అతను ఇద్దరు కలిసి కొట్టి ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు మేడం. వాళ్ళు వెళ్ళగొట్టారా నిన్ను? కూడా ఇదిగో నువ్వు అవసరం లేదు మా ఇంట్లో ఉండకని చెప్పి నన్ను వెళ్ళగొట్టేసి మేడం వాళ్ళు కొట్టి. కాదమ్మా నీకేదో రాహుల్ వీళ్ళు వాళ్ళతో ఏదో రెగ్యులర్ గా ఫోన్లు మాట్లాడతావు, వెళ్ళిపోయిందండి మేము అడుగుతుంటే సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసింది, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాను, ఈ అమ్మాయి బ్లాక్ మెయిల్ చేస్తుంటే విడాకులు కావాలని ఫోర్స్ చేసిందండి అంటున్నాడు. అది ఎంతవరకు నిజం? నేను ఎప్పుడు విడాకులు అనలేదు, నాకు 2 పిల్లలు ఉన్నారా, నేను ఎప్పుడు విడాకులు అనలేదు. సూపర్. వాళ్ళ అమ్మ నాన్న టార్చర్ వల్ల నేను బయటకు వచ్చిన అంతే. రాహుల్ లేడు, ఎవరు లేడు. ఇదంతా మీ ఆయన అనుమానం అయితే? అనుమానం పిచ్చి అనుమానం. వాళ్ళ అమ్మ నాన్న పెద్ద మీ ఇద్దరిది లవ్ మ్యారేజేనమ్మా? లవ్ మ్యారేజ్. నాకు పేరెంట్స్ లేరు, పిన్ని బాబాయ్ కలిసి చేసారు. మీ బాబాయ్ ఇచ్చాడంట ఎవరితో 3 months వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు రాహుల్ అనే వ్యక్తితో రెగ్యులర్ గా మాట్లాడుతుందండి అని. ప్రూఫ్ చెప్పిమనండి మేడం, మా బాబాయ్ ఇచ్చినట్టు ప్రూఫ్ చెప్పిమనండి ఒకసారి.
మరేంటి మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తే మీ ఆయన కూడా నా భార్య నాకు కావాలండి, ఆ అమ్మాయి మారి వస్తే చాలండి పిల్లల కోసం. చెప్తాను వినండి. ఇప్పుడే వాళ్ళ చుట్టాలని ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, అత్తమ్మ అయితే నాకు. ఆమె ఫోన్ చేసింది, వీళ్ళు ఏదో సంబంధం చూడడానికి వేరంట, వీళ్ళ నాన్న ఈయన సంబంధం చూడడానికి పోతే అక్కడ వాళ్ళు అన్నారంట, ఇప్పుడు నీకు ఇది 2వ పెళ్లి కదా, నువ్వు నా బిడ్డ పేరు మీద 4-5 ఎకరాలు రాసిస్తని మా బిడ్డని ఇస్తాం నీకు, లేకపోతే మేము ఇయ్యము, ఎందుకంటే నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి సగం ఆస్తి మా బిడ్డకు సగం ఆస్తి నువ్వు రాసియాలని చెప్పిరంట. చెప్పినాక ఈయన ఇంటికి వెళ్ళే టైంలో అత్తమ్మని కలిస్తే అత్తమ్మన్నదంట, మమత మంచిగా ఉంటే మళ్ళీ ఇంటికి వెళ్ళగొట్టినవరా అంటే, నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇప్పుడేమో అది ఆస్తి రాసిమంటుంది, ఆస్తి రాసిస్తేనే చేసుకుంటారంట, లేకపోతే ఇయ్యరా అంట ఆమెను, నేను ఎందుకు రాసిస్తా, నాకు మమతనే కావాలని ఇప్పుడు అంటుండంట మేడం. ఎవరమ్మా మీకు ఫోన్ చేసి చెప్పిన ఆవిడ పేరేంటి? మా అత్తమ్మ ఆమె పేరు తెలియదు, అంత తెలియదు. పేరు తెలియని ఆవిడ నీకు ఫోన్ చేసి చెప్పేసిందా ఇంత స్టోరీ? పేరు అంటే చుట్టాలలో తెలియకుండా ఉంటది మేడం, అట్లా అంటారేంటి మీరు? పోలీస్ స్టేషన్ లో మీరు లెటర్ రాసి ఇచ్చారా అమ్మా? పోలీస్ స్టేషన్ లో లెటర్ రాసి ఇచ్చారా నాకు ఇతను అవసరం లేదు విడాకులు ఇచ్చేస్తాను అని? లేదు, రాలేదు. ఓకే అమ్మా, ఇప్పుడు మీ ఆయన నువ్వు కావాలి అంటున్నాడు, మీరు మారి ఏమైనా చేంజ్ చేసుకొని వస్తారా? మీకు ఇంట్రెస్ట్ ఉందా అతనితో కలిసి ఉండడం అనేది? నేను మా మామయ్య వాళ్ళతోని, మా పిన్నిని, మా బాబాయ్ని, నాకు పెళ్లి చేసిన వాళ్ళందరితోని తీసుకొని వచ్చి పంచాయతీ చేపించి నాకు నచ్చితే లేకపోతే ఏదన్నా మందు తాగి చేస్తాను. మందు తాగి చావడం ఎందుకమ్మా? నీ లైఫ్ నువ్వు ఆల్రెడీ 2 years నుంచి ఇండివిడువల్ గానే ఉంటున్నావు, ఓ పాప నీ దగ్గర ఉంది కదా. మరి ఈ కష్టం నేను వల్లేదు, ఈ 2 ఆపరేషన్లు అయ్యి వాళ్ళు అన్ని దెబ్బలు కొట్టి, ఈ దెబ్బలు బాధ, ఈ కష్టం బాధ ఇవన్నీ నేను పర్లేదు. ఓకే అమ్మా, సరే అదే విషయం మీ ఆయనకి చెప్తాము, మీరు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకుని ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేసుకోండి నాన్న. సరేనా? ఓకే ఓకే అమ్మా, ఫోన్ పెట్టేయండి. ఏమయ్యా విన్నావు కదా మీ ఆవిడ మాట్లాడే విధానం? ఎవరు ఆవిడ? మీ అత్త? ఆవిడకి అత్త వరసాయి ఆవిడ, నువ్వేదో పెళ్లి సంబంధానికి వెళ్ళావు, వాళ్ళు సేఫ్టీగా ప్రాపర్టీ రాయమంటే నువ్వు రాయలేక దానికంటే మమతా బెటర్. సంబంధాలు ఏం చూస్తలేదు మేడం. వెళ్ళారా వెళ్ళలేదా? ఏమి చూస్తలేను మేడం. నా భూమి మా బిడ్డ మీద ఉట్టు, ఆమె మొత్తం నన్ను బ్లాక్ మెయిల్ చేసి. ఇదే మేము ఇప్పుడు ఫోన్ పెట్టినాక మాట్లాడుకున్న టాపిక్ అండి. ఆ అమ్మాయి మాట్లాడే విధానాన్ని బట్టే మాకు అర్థమవుతుంది ఆ అమ్మాయి అన్ని అబద్ధాలే. మేడం నేను కావాలంటే రికార్డు ఆ పంచాయతీ పెట్టాను మేడం, నేను కావాలంటే రికార్డు ఉన్నాయి, ఆమె సంతకం పెట్టింది, పచ్చ పెన్నుతో కూడా పెట్టింది. సార్ వినండి సార్, ఆ అమ్మాయి అబద్ధాలు మాట్లాడుతుందని మాకు తెలుసు, మా సీనియారిటీకి. మీ దగ్గర ఎవిడెన్స్లు ఉంటే అవి తెలియకుండా మేడం, నాకు 3 years తెలియకుండా వేరే వాళ్ళ ఇంట్లో ఏమో ఫోన్ పెడుతుంది. నాకు తెలియకుండా ఎలా వాడింది మేడం, నాకు తెలిసి వాడినా పర్లేదు. ఇవన్నీ వద్దు ఇంకా మాట్లాడొద్దు. అమ్మాయి ఆల్రెడీ అబద్ధాలు చెప్తుందని మేమే చెప్తున్నాం. అదే మేడం, ఏమనంటే చచ్చిపోతాను. ఒకసారి నైట్కి అగడబ్బతో గీసుకున్నది, ఒకసారి అక్కడ కరీంనగర్ లో. మీరు అమ్మాయి చచ్చిపోవడానికి కారణం ఏంటి, చచ్చిపోతానని బెదిరించడానికి కారణం ఏంటంటే ఆవిడ విచ్చలవిడిగా తిరిగే విధానాన్ని మీరు ప్రతిసారి భార్య కావాలో అని చెప్పి అడగటం వల్ల మిమ్మల్ని ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తుంది. బాబు మీరు ఇంకా రియలైజ్ అవ్వాలి, ఏం చేసినా అమ్మాయి రాదు. ఆ అమ్మాయి రేపొద్దున పెద్ద మనుషుల పంచాయతీ పెట్టు కూడా నాకు ఆస్తి రాస్తే వస్తాను అంటది, ఎందుకంటే మీరు రాయడం కుదరదు కాబట్టి ఆ వంక పెడుతుంది. ఇక ఇది అయ్యే పని కాదు, మీరు కోర్టులో డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవడం బెటరు. ఈ అమ్మాయిని ఇలాగే వదిలేస్తే ఇంకా ముదిరిపోయి ముదురు వేషాలు వేస్తూ కూర్చుంటది. అర్థమవుతుందా? సో ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చింది, మీరు నిజాయితీగానే ఉన్నారు. ఆ అమ్మాయి మీద మీరు చెప్పిన ఎలిగేషన్స్ అన్ని కరెక్టే. ఆ అమ్మాయి మీద పోలీస్ స్టేషన్లో రాసి ఇచ్చిన లెటర్స్ కానీ, ఆ సూసైడ్ అటెంప్ట్స్ మీరు కొట్టేశారు, తిట్టేశారు, అవన్నీ మీరు కోర్టులో వేసుకొని అసలు ఆ అమ్మాయితో పంచాయతీకి వెళ్ళటం కూడా దండగా. ఇప్పుడు మీరు పంచాయతీకి వెళితే ఆ అమ్మాయి మాట్లాడే మాటలు ఏంటంటే, ఇదిగోండి ఓ సంబంధం తీసుకొచ్చాడు, ఆ సంబంధంలో వాళ్ళు డబ్బులు అడిగారు కాబట్టి నేను ఇప్పుడు అడుగుతున్నాను, నాకు కూడా సేఫ్టీ కావాలి కదా, అది ఎవరితో చెయ్యంది కాబట్టి నా దగ్గరకు వచ్చాడు అన్నట్టు కొత్త స్టోరీ క్రియేట్ చేసింది. వినండి ఇప్పుడు ఫైనల్ ఏంటంటే, ఆ అమ్మాయి మీరు చెప్తున్నవన్నీ నిజాలే. ఆ అమ్మాయి అయితే మీతో కాపురానికి రాదు. ఒకవేళ రావాలి అనుకున్నా మీకు ఇంకొక ఛాన్స్ కావాలి అంటే, ఆవిడేదో ఇంత లిస్ట్ చెప్పింది పెద్ద మనుషులు, వాళ్ళ బాబాయిలు పిన్నులు పెద్దమ్మలు అంటూ, వాళ్ళ దగ్గర కూర్చొని షార్ట్ అవుట్ చేసుకోవడానికి చూడండి. ఇన్ కేస్ ఆవిడ రాను అంటే మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళిపోండి. ఇది నా బెస్ట్ సజెషన్. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. మోనికా గారు, ఆ కేసు 1 సైడే విన్నప్పుడు అంత కరెక్ట్గానే అనిపిస్తుంది, అంటే చూసి విన్నప్పుడు మనకు అనిపించే విధానం. తర్వాత అమ్మాయి కాల్ కూడా ఎందుకు తీసుకున్నామంటే, ఆయన ఒక్క స్టాండ్ మీదే ఉన్నాడు, అమ్మాయిని ఏదో ఒకటి చేసి కలిపేయండి అని. సో నిజంగా అంత ఉంది అంటే ఈయన వైపు ఏం మైనస్లు ఉన్నాయో అనేది వినటానికి ఆవిడకి కాల్ కలిపాము, మాట్లాడాం. ఆ అమ్మాయి మాట్లాడేవన్నీ అబద్ధాలే.
మాకు తెలుస్తుంది మాకున్న సీనియారిటీకి. ఏదన్నా ఈయన కొట్టడం ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే అంత ఎక్సీడ్ అయిపోయి బిహేవ్ చేసినప్పుడు అవును. ఖచ్చితంగా వీళ్ళు రెచ్చగొట్టడం, వాళ్ళు ఒక చెయ్యడాలు ఇట్లా జరుగుతూ ఉంటే మేము లీగల్గా ప్రొసీడ్ అయితే ఆ అమ్మాయి ఇప్పుడు కొత్త టాపిక్ ఏం తీసుకొచ్చిందంటే ఆయన ఆ సంబంధాలు చూసుకోవడానికి వెళ్ళాడండి. ఆ పిన్ని పేరేంటో తెలియదు, ఆ అత్త పేరేంటో తెలీదు. ఈవిడికి ఫోన్ చేసి చెప్పట్లేదు. రెగ్యులర్ గా మాట్లాడే ఆ అత్త పేరు తెలియదు. అది అడిగేసరికి ఆ అమ్మాయికి ఎంత కోపం వచ్చిందో తెలుసా? ఎందుకంటే గుర్తుండవండి, చుట్టాల పేర్లు గుర్తుంటాయా అట. ఆ మాట్లాడే విధానం కానీ ఇవి క్లారిటీ. నిజాలు కోర్టులో తేల్చుకోవాలి. ఇక్కడ నిజాల కంటే ఇష్టాల గురించి మాట్లాడుకోవాలి. 100% ఆ అమ్మాయికి ఇష్టం లేదు కాపురం చేయడం. ఈయన అవసరం కొద్దీ మాట్లాడుతున్నాడు. ఇలా అవసరం కొద్దీ మాట్లాడితే ఆవిడ ముదిరి ఏదో ఒక రోజు పెద్ద కేసులు ఫైల్ చేస్తుంది. అన్నెసరీగా ఈయన ఊబిలో దిక్కోవడం తప్ప ఆవిడ ప్రెజెంట్ ఉన్న మిస్టేక్స్ని హైలైట్ చేస్తూ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేస్తే ఫ్రీ అవుతాడు. ఏదైనా కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తే ఇచ్చేసి పేడ వదిలించుకోవడం బెటర్ ఆప్షన్. ఓకే రమ్య గారు, చాలా ఓపికగా వింటూ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.